లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయా తదితర విషయాలపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆరా తీసింది. ఎలాంటి సందేహాలకు తావు లేకుండా తమ అభిప్రాయాలు చెప్పాలని ఆమె కాంగ్రెస్ శ్రేణులను కోరినట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా నటరాజన్ తనదైన శైలిని మరోసారి ప్రదర్శించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మండలాల్లో ఉన్న కొంతమంది ముఖ్య నేతలతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖాముఖి నిర్వహించారు. అది కూడా వ్యక్తిగతంగానే నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమయ్యారు. అయితే గతంలో ఎన్నడూ ఇటువంటి ముఖాముఖీలు ఎమ్మెల్యేలకు, పార్టీ క్యాడర్కు ఎదురు కాలేదు. కానీ ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మాత్రం క్షేత్రస్థాయిలో సర్వే చేయడంతో కాంగ్రెస్ నేతల్లో ఆశలు పెరిగాయి. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని వద్ద ఆదివాసీ సమ్మేళనం కార్యక్రమంలో మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను సైతం వారి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మండల పార్టీ నాయకులతో మీనాక్షి చర్చించారు. పార్టీని ఇంకా పటిష్టం చేయాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా ప్రచారం చేయాలని సూచించారు ఆమె. కొన్ని చోట్ల ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఆమె వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారా అని కూడా అడిగినట్లుగా తెలుస్తోంది.